అంటే ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సన్నిధి చుట్టూ రేకులు పరిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అట్లాగే ముళ్ళు ఎందుకు వేసానంటే బరిగొడ్లు వచ్చి పొడుస్తున్నాయి, రేకుల్ని పొడవటం నెట్టడం చేస్తున్నాయి. అందుకని ఈ రేకులకి ముళ్ళు వేయటం జరుగుతుంది చుట్టూ. చాలా ఆనందంగా ఉందండి. ఫ్లెక్సీ కూడా రెడీ అయ్యింది. ఫ్లెక్సీ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఆయన సన్నిధి చేరుడి, ఆయన ఎదుట సాగిల పరుడి. క్రీస్తు సన్నిధి. ఇక్కడ కూడా చుట్టూ ముళ్ళు వేయడం జరిగింది. బరిగొడ్లు వచ్చి రేకులను పొడుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొన్నటిదాకా ఇక్కడ చుట్టూ రేకులు లేకపోవడం వల్ల పాములు రావడం, బాత్రూమ్ కూర్చునే వాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. దేవుడు చాలా కృప చూపించాడు. ఆయన కృప చూపించడం వల్లే ఈ రేకులు పట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ నెలాఖరికి బలిపెట్టిన దగ్గర కూడా రేకులు పడే విధంగా ప్రార్థన చేయండి. సౌండ్ సిస్టమ్ వచ్చే విధంగా ప్రార్థన చేయండి. ఆత్మలో వచ్చే విధంగా ప్రార్థన చేయండి. ఆత్మలను రక్షించే విధంగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం క్రీస్తు సన్నిధిలో ప్రభువారిని నూతన గీతంతో మహిమపరుచుకుందాము. నిన్న చాలా బాధేసిందండి. ఒక్కనే అయిపోయాను సన్నిధిలో. ఎవరు సహాయం కూడా లేరు, ఎవరు రావట్లేదు. అయ్యా ఏంటయ్యా ఒక్కనే అయిపోయాను, మరి సహాయం ఎవరు లేరయ్యా, ఒంటరిని అయిపోయాను అయ్యా అని చెప్పి అనుకుంటే ప్రభువారు నాకు పాట ఇచ్చాడు. ఒంటరిని అయినానయ్యా ఎవరు లేక యేసయ్యా, ఒంటరిని అయినానయ్యా ఎవరు లేక యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా ఎవరు అక్కరలేదయ్యా, నీవుంటే నాకు చాలయ్యా ఎవరు అక్కరలేదయ్యా, ఒంటరిని అయినానయ్యా ఎవరు లేక యేసయ్యా, నీ సన్నిధి సిద్ధమైంది ఆత్మలను పంపు నా దేవా, నీ సన్నిధి సిద్ధమైంది ఆత్మలను పంపు నా దేవా, ఆత్మలను రక్షించయ్యా క్రీస్తు సన్నిధిలో దేవా, ఆత్మలను రక్షించయ్యా క్రీస్తు సన్నిధిలో దేవా, ఆత్మలను పంపు యేసయ్యా, ఆత్మలను రక్షించయ్యా క్రీస్తు సన్నిధిలో దేవా, ఆత్మలను పంపేసయ్యా, ఒంటరిని అయినానయ్యా ఎవరు లేక యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.